ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా భేటీ అయ్యారు. నిన్న విజయం అనంతరం కూడా బీజేపీ అగ్రనేతలు ఇదే అంశంపై చర్చించారు. ఇవాళ మోదీ, అమిత్ షా కూడా ఇదే అంశంపై క్లోజ్ డోర్ మీటింగ్లో చాలాసేపు చర్చలు జరిపారు. కొత్త సీఎం విషయంలో బీజేపీ అగ్రనేతలు అనేక కీలక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుంటున్నట్లు సమాచారం. దీనిపై పలువురు నుంచి సలహాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో అనుసరించిన వ్యూహాన్నే ఢిల్లీలో కూడా అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ సీఎం ఎంపిక ఉండే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం పదవి కోసం కేజ్రీవాల్ను ఓడించిన జాట్ నేత పర్వేష్ వర్మతో పాటు సతీష్ ఉపాధ్యాయ్, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు పేర్లు ఢిల్లీ బీజేపీలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రజలకు పరిచయం లేని వారిని సీఎంగా తెస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా బీజేపీ అగ్రనేతలు చాలా లోతుగా చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే పూర్వంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే లేదా సిక్కు నేత లేదా మహిళను సీఎంగా ఎంపిక చేయాలా అనే దానిపై కూడా బీజేపీ అగ్ర నాయకత్వం చాలా సీరియస్గా చర్చిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీని మీద ఢిల్లీ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు చెప్పారు. మరోవైపు మోదీ, అమిత్ షా వ్యూహాల గురించి బాగా తెలిసిన వారు సీఎం పదవి ఎంపిక చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్తున్నారు. గత అనుభవాలను పరిశీలిస్తే 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గత ఏడాది ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ, అమిత్ షా అనుసరించిన వ్యూహాలను బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ, ఒడిశాలో మోహన్ చరణ్ మాంఝీ సీఎం పదవులకు బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపికలు తలపండిన రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే తమ ఎమ్మెల్యేలు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారు అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా చెప్పారు. సచ్దేవా బీజేపీ అగ్ర నాయకత్వంతో గంటకు చర్చిస్తూ ఉన్నారు. నూతన సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా ఢిల్లీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, తమ మేనిఫెస్టో అమలు కీలకమన్నారు. మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీ సీఎం ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఎవరి ప్రయత్నంలో వారు ఉంటారు అనడంలో సందేహం లేదు.